మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరొక పరిశుద్ధ దినాన దేవుని ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశము క్రీస్తునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసము, పునరుద్ధానం, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ ద రిజరెక్షన్. ఇంకా చెప్పాలంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసము అని మనము చెప్పుకోవచ్చు. మనం చదవబడినటువంటి వాక్య భాగాల్లో 2 భాగాలు మనం చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథం పత్రిక పాఠం, ఈనాటి సువార్త పాఠం కూడా ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుండి 28వ వచనం వరకు రాయబడినటువంటి దేవుని వాక్య భాగము ఈనాటి సువార్త పాఠం. సువార్త పాఠములో నుండి మనం స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత మిగిలినటువంటి వాక్య భాగాలకి మనం వెళ్దాం. ఇక్కడ 11వ అధ్యాయము యోహాను సువార్త 17వ వచనము నుండి ఉన్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, మార్తా, మరియా, లాజరు బేతనయ గ్రామానికి చెందినటువంటి వారు. ఈ బేతనయ గ్రామములో ఈ కుటుంబం చాలా ఫెమిలియర్ ఫ్యామిలీ, చాలా సుపరిచితమైనటువంటి కుటుంబం. దాదాపు యెరూషలేమునకు ఒక 2 కిలోమీటర్ల దూరం, 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ బేతనయ గ్రామం, దానికి సమీపంగా ఉన్నటువంటిది బేత్పగే. మనం ఈ పేర్లు ఎప్పుడు వింటాం? మట్టలాదివారం రోజున వింటాం. బేత్పగే గ్రామంలో ఉండి ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్నటువంటి గాడిదను తీసుకురమ్మని ప్రభువు పంపిస్తాడు. బేత్పగే నుండి బేతనయలో ఉన్నటువంటి గాడిద పిల్లను తీసుకురమ్మని పంపించాడు. ఇంతకు ముందు చెప్పా మీకు, బేతనయ గ్రామంలో దాదాపు 70 కుటుంబాలు యేసు అంటే చాలా ఇష్టమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ ఒక్క కుటుంబమే కాదు, దాదాపు 70 కుటుంబాలు యేసుకు చాలా ఇష్టమైనటువంటి కుటుంబాలు, యేసును ప్రేమించినటువంటి కుటుంబాలు. వారిలో ఇంకా ఎక్కువ యేసును ప్రేమించినటువంటి కుటుంబం ఈ చిన్న కుటుంబం, మార్తా, మరియా, లాజరు. మార్తమ్మ నెంబర్ 1 పెద్దది, మరియమ్మ 2, లాజరు 3. వీరు యేసును ప్రేమించారు, యేసు కూడా వారిని ప్రేమించాడు. అంటే మనం యేసును ప్రేమిస్తే యేసు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పుడూ ఉంది, ఆల్రెడీ ఉంది. మనం ఎప్పుడైతే యేసును ప్రేమిస్తామో అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతాయి. లాజరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవా సహాయము అని అర్థం. లాజరు, మనకు కూడా ఒక లాజరు గారు ఉన్నారుగా, దాని అర్థం ఏంటంటే దేవ సహాయము అని అర్థం. మార్తా అంటే అర్థం ఏంటి? ఎల్లాలు అని అర్థం మార్తా. మరి అంటే మరియా అంటే అర్థం తెలుసా? మేరీ లేక మరియా. అర్థం పెద్ద మంచి అర్థమేం కాదు, కానీ మరియా అంటే చాలా ఫెమిలియర్ పేరు. ఎందుకంటే యేసు తల్లి అనేటువంటి యేసు తల్లి కూడా మరియే కదా. కాబట్టి అందరూ మరియా, మేరీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. సంఘంలో ఖచ్చితంగా 2-3 మరియలు ఉంటారు. ప్రతి సంఘంలో, సార్వత్రిక సంఘంలో, ఏ సంఘం అయినా సరే మేరీ, మరియా లేకుండా ఏ సంఘం ఉండదు. మరి అంటే అర్థం ఏంటంటే చేదు చేదైనా మంచి క్యారెక్టర్ అనమాట. మార్త అంటే ఇల్లాలు,
లాజరు అంటే దేవ సహాయం. వీళ్ళు ఒక కుటుంబం, వారి పేరెంట్స్ గురించి ఎక్కడ రాయబడ్డా, తల్లిదండ్రుల గురించి ఎక్కడ రాయబడ్డా. ఆ బేతనయ గ్రామానికి ఎప్పుడు యేసు వెళ్ళినా వారిని దర్శించేవాడు. ఎందుకంటే ఒకవేళ దర్శించకపోతే ఏంటయ్య గారు మా ఇంటికి రాలేదు అంటారుగా, పరిచయాన్ని బట్టి, ఆ స్వతంత్రతను బట్టి. కాబట్టి ఖచ్చితంగా మార్తా మరియల దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వారితో సంభాషించి వెళ్ళేటటువంటి వాడు. వీరిని గురించి లూకాసు వార్తలో కూడా రాయబడి ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 48 వరకు, 42 వరకు ఉంది. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను, ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇది మార్తా మరియల గురించినటువంటి క్లుప్త ఇన్ఫర్మేషన్. ఇక్కడ మరి మార్తలో ఉన్నటువంటిది ఏంటంటే, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి చాలా ఏదో చేసి పెట్టాలి, మంచి మంచి వంటలు చేసి పెట్టాలి, రుచికరమైన పదార్థాలు చేసి పెట్టాలని ఆతృత మార్తమ్మకి ఎక్కువ ఉంటుంది. అంటే వంటల్లో చాలా ఆరితేరినటువంటి ఆమె మార్తమ్మ. మరియమ్మ ఆ క్యారెక్టర్ కాదు, వచ్చి ఆ మాటలు వినేటటువంటి క్యారెక్టర్. ఈ రెండు కూడా రెండు ముఖ్యమైనటువంటివే, రెండు మంచియే. కానీ మరి మీరే ఏది బాగుంటుంది, ఏది మంచిదో తీర్పు తీర్చాలి. మార్తమ్మ బాగా హడావుడి చేసుకుంటూ బాగా వంటలు సిద్ధం చేయటం, ఎవరైనా ఇంటికి వస్తే మరి వారికి బాగా వండి పెట్టాలని. అట్లాగే యేసుప్రభు వచ్చినా సరే యేసుప్రభుకి ఏదేదో చేసి పెట్టాలి అని వంటగదిలోకి వెళ్ళిపోద్ది. అయ్యగారి ఇంటికి వెళ్తే ఏం చేస్తారు కొంతమంది అంటే, కూర్చొని బాగా మాటలు చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వంటగదిలోకి వెళ్ళిపోతారు. మేమేమనుకుంటా, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆమె వంటగదిలో ఉంటుంది, ఇక్కడ మాట్లాడకుండా అని అనుకుంటాం కదా. వచ్చిన వెళ్ళిన వాళ్ళతో మాట్లాడకుండా మీరు వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటే మాకేం తెలుస్తుంది, మేము ఎందుకు వెళ్ళినట్టు. మా క్యారెక్టర్ అన్నమాట. అయితే దాని వెనకేముంది, యేసుప్రభు కోసం ఏదో చేయాలనే తపన, ఏదో చేయాలి మరి అనేటటువంటి ఆ తపన కలిగినటువంటి ఆమె. కొంతమంది మార్తమ్మలాగా ఉంటారు, కొంతమంది మరియమ్మలాగా ఉంటారు స్త్రీలు. మరియమేమో ఈ పనులు గిన్నెలు ఏం పనికిరావు, ఆమెకేం పట్టవు. వచ్చి కూర్చొని యేసు చెప్పిన మాటలు వినటం వరకే ఆమె. కొంతమందికి ఏమో ఆ క్యారెక్టర్, కొంతమందికి ఏమో ఈ క్యారెక్టర్. రెండు మంచియేలే, కాకపోతే ఇద్దరు రెండు కలిగి ఉంటే బాగుంటుంది. అది ముఖ్యమే, ఇది ముఖ్యమే. ముఖ్యమైనది ఏంటంటే ఇది వెళ్ళినటువంటి మనిషిని వెళ్ళి రెండు మాటలు తృప్తిగా మాట్లాడితే అది చాలు. నువ్వు ఏదేదో పెట్టి పదార్థాలు పెట్టడం కంటే కూడా వెళ్ళిన మనిషితో రెండు మాటలు సంతృప్తిగా మాట్లాడితే చాలు. యేసు ప్రభు కోరుకుంది అదే, మేము కూడా కోరుకునేది అదే. అయితే ఇక్కడ ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, లాజరుకి జబ్బు చేసింది. లాజరుకి జబ్బు చేసినప్పుడు, ఇదిగో నీ స్నేహితుడైనటువంటి లాజరుకి బాలేదు ప్రభువా అని కబురు పెట్టారు. కబురు పెడితే
యేసుక్రీస్తు విన్నాడు, సరేలే అనుకున్నాడు, రాలా. చాలామంది అనుకున్నారు, ఏంటి యేసు ప్రభు రెగ్యులర్గా వచ్చేవాడు కదా, మరి ఇప్పుడు లాజరేమో జబ్బు పడితే రాలేదు, ఇదేం స్నేహం అండి, మరి ఎలాంటప్పుడు రావద్దా అని విమర్శించేవాళ్ళు కూడా ఉంటారు. యేసు ఎందుకు రాలేదు అది యేసుకే తెలుసు. అయితే యేసు రాలా. ఒకరోజు అయిపోయింది, చచ్చిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజున వచ్చాడు. 4వ రోజున వచ్చాడు. వస్తే కొంచెం బాధ వేసింది. అక్క చెల్లెలకి కొంచెం బాధ వేసింది. కౌరు పెట్టాం, యేసు రాలేదు. కనీసం చచ్చిపోయినా అప్పుడు బరియల్ సర్వీస్ కన్నా రాలేదు. కనీసం చచ్చిపోయి తెలిసిన తర్వాత 2వ రోజు కూడా రాలేదు అని యేసు మీద కొంచెం కోపం వచ్చింది మార్తా మరియలకి. అయితే 4వ రోజున వచ్చాడు. 4వ రోజున వస్తే 20వ వచనం చూడండి, 11వ అధ్యాయం 20వ వచనం. ఒక్క నిమిషం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. 4వ రోజున యేసు వస్తున్నాడు అని చెప్పారు. మార్తమ్మ పరిగెత్తుకొని వెళ్ళిపోయింది యేసుని ఎదుర్కోవడానికి, యేసుని ఎదుర్కొని ఆయన ఆహ్వానించడానికి. మరియమ్మ ఏం చేస్తుంది? ఇంట్లోనే కూర్చుంది. అంటే దాని అర్థం ఏంటి? మరియమ్మలో బాగా కోపం ఉందన్నమాట. కోపం ఉంది, యేసు మీద అలిగిందేమో. మరి రాలేదు కదా, ఏంట్లే ఆయన తీసుకొచ్చేది, ఇప్పుడా వచ్చేది, వస్తే రాని పోతే పోని అన్నట్టు మరియమ్మ క్యారెక్టర్ అది. దెర్ ఆర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మార్త ఎప్పుడు కూడా యేసును తన ఇంటికి చేర్చుకునే లక్షణం ఆమెకుంది. ఈ లోకాసువార్తలో కూడా ఉంది. మార్త యేసును ఇంట చేర్చుకునేను అను. ఇంటికి ఆహ్వానించేటటువంటి మనసు అందరికి ఉండదు. ఆ మనసు మరియమ్మకు కూడా లేదు. చెప్పాలంటే ఉన్నట్టు చెప్పేస్తున్నాను నేను, ఏమనుకోవాలి. మరియమ్మకు కూడా లేదు యేసుని ఇన్వైట్ చేయడం. మార్తమ్మకు ఉంది ఆ క్యారెక్టర్. యేసును మార్త తన ఇంటికి ఆహ్వానించింది. ఇక్కడ యేసు వస్తున్నాడని విని దుఃఖములో ఉన్నప్పటికీ కూడా వస్తాడులే, వచ్చినాడు ఎక్కడికి వెళ్తాడు, రాడా అనుకోలా. వెళ్ళిపోయింది, ఎదురుగా వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి యేసును ఎదుర్కొని ఆయనను తన ఇంటికి తీసుకుని వచ్చింది. మరియమ్మ అయితే ఇంట్లోనే ఉంది. అయితే ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. మరి ఇన్వైటింగ్ నేచర్ అనేటటువంటి చాలా అవసరమైనటువంటి ఇన్వైటింగ్ నేచర్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా మార్తలో మనం చూస్తాం. మార్తను తీసేస్తాం, కొన్నిసార్లు కొట్టేస్తూ ఉంటాం. అమ్మో మరియే ఉత్తమమైందా నేర్పరచుకుంది అన్నాడు ప్రభు, ఇక మరియమ్మ పనికిరాదు, మార్తమ్మ చేసిన తప్పులు అనుకుంటాం. తప్పులు కాదు, చాలా ఒప్పులే. ఆ సమయంలో ప్రభు ఆమెను అభినందించాడు మరియమ్మని, అంతవరకే. కానీ మరియమ్మ కంటే కూడా ఉత్తమమైనటువంటిది పనులు చేసినటువంటిది మార్తమ్మే. ఎందుకంటే ఇన్వైటింగ్ నేచర్, ఆహ్వానించుకునేటటువంటి తత్వం మార్తమ్మదే. మరియమ్మ ఎన్నడూ ఇన్వైట్ చేయాల. తర్వాత హాస్పిటాలిటీ, వెళ్ళినటువంటి అతిథులకు మర్యాదలు చేసేటటువంటి అతిథి మర్యాదలు మార్తమ్మదే. సర్వీస్, పరిచర్య చేయటం అనేటటువంటిది మార్తమ్మదే. తర్వాత 11వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటుందంటే, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండినెడల నా సహోదరుడు చావకుండును. వెళ్ళిపోయింది, అక్కడ సంభాషణ ప్రారంభించేసింది. ఎక్కడ? బయటే, బజార్లోనే. ఇంటికి వచ్చే వరకు కూడా ఆగల. ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదు. అది ఆమె విశ్వాసం. నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఆమె
తన విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. మరియమ్మ ఏం చేసింది? ఇంట్లోనే కూర్చొని ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనములో యేసు పాదముల చెంత ఆయన బోధ వినుచుండెను. బోధ వినడం కూడా ఒక ఆర్టే. అందరికీ వినడం రాదు, అందరికి వినటం రాదు. వినేటటువంటిది కూడా ఒక టాలెంటే. కొంతమంది వాక్యం చెప్తుంటే నిద్రపోతారు కదా, వినటం రాదు వాళ్ళకి. కొంతమంది ఏదోదో పనులు చేసుకుంటారు. కానీ వాక్యము వినడం అనేది చాలా వినటం వలన విశ్వాసము కలుగును. అసలు వినటమే లేకపోతే ఇంకా విశ్వాసం పోవడం ఏముంటుంది దాంట్లో. కొంతమంది వచ్చి నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరులే, అటు ఇటు చూడబోకండి. కొన్నిసార్లు కొంతమంది ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో కూడా తెలియదు. నిద్రపోవటానిక దేవుని సన్నిధికి వచ్చి 1 గంట గంటన్నర సేపు మనం మెలుగుగా ఉండలేమా? కాకపోతే మరి వినబుద్ధి కాక కొన్నిసార్లు ఏం చేస్తా నేనేం చెప్పాను కదా మీకు, సాతానుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. కూర్చొని నొక్కుతాడు అనమాట, నొక్కేస్తూ ఉంటాడు. నొక్కుతూ ఉంటే కళ్ళు భారం అయిపోతాయి, కళ్ళు భారం అయి మూతపడిపోతూ ఉంటాయి. అది సాతాను చేసేవారు. ఎందుకు? సాతాను వాక్యం విననీయడు. వీడు వాక్యం వింటే ఎక్కడ విశ్వాసంలోకి వెళ్తాడో అని సాతానికి భయం. అందుకని అసలు వినడమే తీసేస్తే ఇక వాక్యం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, లేదండి అయ్యగారు, మీరు ప్రసంగం చేస్తుంటే దేవుని నడిపింపు కోసం మేము ప్రార్థన చేస్తున్నామండి అంటారు. ఇది ఒక తప్పించుకునే వ్యవహారం, అబద్ధాలు. అని నా కొరకేం ప్రార్థన చేయక్కర్లా, ఇక్కడ చేయక్కర్లా, ఇంటి దగ్గర చేయండి. మీరు వచ్చే ముందు చేయండి. అయ్యా గుడికి వెళ్తున్నాం, నాతో మాట్లాడు ప్రభువా అని ఇంటి దగ్గర ప్రార్థన చేయండి, కానీ ఇక్కడికి వచ్చినాక చేయబాకండి. అర్థమైందా? రాత్రి అంతా చేసుకోండి కావాలంటే. ముందు రాత్రి దేవుని వాక్యం, నాతో మాట్లాడు ప్రభువా, మా అయ్యగారిని సిద్ధం చేయి ప్రభువా అని చెయ్యండి. ఖచ్చితంగా కావాలి ప్రార్థన. కానీ ఇక్కడికి వచ్చి నా కళ్ళు మూసుకొని నిద్రపోతా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా అంటే అది అబద్ధం, అది నిజం కాదు. అక్కర్లా, ఇక్కడ వచ్చి ప్రార్థన చేయక్కర్లా. వాక్యం వినడం అనేది చాలా అవసరం అండి. మరియమ్మ అది నేర్చుకోండి. మార్తమ్మేమో ఇన్వైటింగ్, ఆహ్వానించుకునేటటువంటి మనస్సు ఆమె నేర్చుకుంది. వచ్చిన వారికి అతిథి సత్కారాలు చేయడం ఆమె నేర్చుకుంది. పరిచర్య చేయడం ఆమె నేర్చుకుంది. మరియమ్మకి ఇవేమి చేత కాదు. అంటే ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇంకోళ్ళు ఒక రకంగా ఉంటారు. మగ పిల్లలైనా అంతే, ఇద్దరు ఒకే క్యారెక్టర్లు కలిగి ఉంటారు. ఒకళ్ళు ఒక రకమైన క్యారెక్టర్లు ఉంటారు, ఇంకోళ్ళు ఒక రకమైన క్యారెక్టర్. బ్యాలెన్స్డ్ అనమాట, బ్యాలెన్సింగ్. ఇక్కడ మరియమ్మ ఒకటే నేర్చుకుంది. ఏమిటంటే యేసు పాదాలని తాగటమే నేర్చుకుంది. పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినటం. రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునని అనెను. ఇదే మాట మార్తమ్మ కూడా ఉంది. మనం చూసాం కదా 21వ వచనములో. ఆమె ఎక్కడ ఉంది? వెళ్ళిపోయి రోడ్డు మీద అనేసింది ఆ మాట. మరియమ్మ ఎక్కడ ఉందంటే యేసు ఇంటికి వచ్చిన తర్వాత పాదముల దగ్గర కూర్చొని అప్పుడు చెప్తుంది, యేసు ఉన్న చోటికి వచ్చి పాదముల మీద పడి ఈ మాట చెప్తా ఉంది. యేసు పాదాలను ఆమె ఆశ్రయించినటువంటిది, యేసు పాదముల దగ్గర కూర్చోండి బోధ వినేటటువంటిది. ఇంకొక సందర్భంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో సీమోను అనే ఆయన ఇంటి దగ్గర ఉన్నవారిలో అక్కడ మరియ ఏం చేసిందంటే అత్తరు తీసుకొచ్చి యేసు పాదాలకి పోసింది.
యేసు పాదాల దగ్గర కూర్చుండి బోధ వినడం, యేసు పాదముల మీద పడి కన్నీరు కారుస్తూ నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదనడం, యేసు పాదాలను అభిషేకించడం, ఇవన్నీ కూడా మరియమ్మ చేసినటువంటి కార్యాలు. ఎంతవరకు యేసు పాదములే ఆయన పాదాలు పట్టుకొని ఆమె ఏడుస్తూ ఉంది. ఒక కీర్తన ఉన్నది, పురుషోత్తమ చౌదరి గారు రాశారు, 393. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ చరణములే నేను నమ్మాను, నీ పాదాలే నేను పట్టాను. ఇది చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. ఆయన చరణాలు అంటే ఆయన వాక్యము మనం నమ్మాలి, ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. పాదములు పట్టుకోవడం. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోక్కుదు. దీనికి 3 రాగాలు ఉన్నాయి. ఈ పాటకి 3 రాగాలు ఉన్నాయి. ఒకటి ప్రాచీన రాగం, సాంప్రదాయ రాగం నేను పాడేది. ఇంకొకటి లేటెస్ట్ రాగం ఒకటి ఉంది. ఇంకొకటి డ్రామాటికల్ రాగం ఒకటి ఉంది. ఇట్లా చాలా రాగాలు ఉన్నాయి దీనికి. నేను ఒకటి పాడుతున్నా. దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోక్కుదు. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ. ఏమంటున్నాడు? దిక్కిక నీవే నాకు, నీవే నా దిక్కు, నీవే నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడు ప్రభువా, నిన్నే మొక్కుతా నిన్నే ఆరాధిస్తా అని చెప్తున్నాడు భక్తుడు. న్యాయముగాని నా క్రియలన్నీ, న్యాయముగాని నా క్రియలన్నీ, రోయుచు త్రోయకు రోయుచు త్రోయకు నీ చరణములే నమ్మితి నీ. న్యాయము కానిటువంటి నా క్రియలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆ న్యాయము కానిటువంటి క్రియల వల్ల నన్ను తోసేయొద్దు ప్రభువా, నాలో ఉన్నటువంటి అన్యాయము అనీతి వల్ల నన్ను తోసేయొద్దు బయటికి, నన్ను క్షమించి నీవు నన్ను చేర్చుకో అని భక్తుడు పశ్చాత్తాపడుతున్నాడు. 5వ వచనం. చంచల బుద్ధి వంచన ఏది, చంచల బుద్ధి వంచన ఏది, ఉంచక త్రుంచవే ఉంచక త్రుంచవే నీ చరణములే నమ్మితి నీ. ఏమంటున్నాడు? చంచల బుద్ధి వంచన ఎద్ది. చంచల బుద్ధి అంటే స్థిరము లేనటువంటి బుద్ధి, చంచలమైన మనస్తత్వం అంటారే. ఆ మనసుకి కుదురు లేని మనస్తత్వం, నిలకడలేని మనస్తత్వం, ఒక మాట మీద నిలబడలేని మనస్తత్వం, ఒక పద్ధతి మీద నిలబడలేని మనస్తత్వం, అది చంచల బుద్ధి. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది మనసు. అలాంటి మనస్సు వంచనతో కూడినటువంటి జీవితం, ఇతరులని వంచన చేసి అంటే ఇతరులని మోసం చేసేటటువంటి బుద్ధి అనేది నాకు ఉన్నది ప్రభువా, అది ఉంచక త్రుంచవే దాన్ని తీసేయి నా దగ్గర నుండి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరిది, యేసుని తోడ ఎవ్వరు
యేసుని తోడ ఎవరు సాటి, దోషము బాపును బాపును బాపును, దోషము బాపును బాపును బాపును. నీ చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి పట్టితి పట్టితిని. యేసునితో ఎవరు సాటి లేరు. యేసునితోడ ఎవరు సాటి? ఆయనతో సాటి అయినటువంటి వారు, సమానమైనటువంటి వారు ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మన దోషములు క్షమిస్తాడు. దోషము బాపును బాపును, దోషము దోషము, ప్రకృతి వికృతి. మన దోషములు ఆయన తీసివేసి, మన పాపములు తీసివేసి, మనలను క్షమించి తన చెంతకు చేర్చుకునేటటువంటి వాడు ఆయన యేసు. ఆ యేసుతో సాటినటువంటి వారు ఎవరు లేరు అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నీ పాదములే నేను పట్టాను ప్రభువా, నీ చరణములే నేను నమ్మాను ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక్కడ మరియమ్మలో ఉన్నటువంటిది ఏమిటంటే పాదాలు పట్టుకుంది, పాదాలనే ఆశ్రయించింది. యేసు పాదాల దగ్గర పరిచర్య చేయడం అనేది ఆమె నేర్చుకుంది. మార్తమేమో ఇన్వైటింగ్ నేచర్, యేసును ఇంటికి ఆహ్వానించుకుంది, యేసుకు పరిచర్య చేసింది. మార్తమ్మ పాదాల మీద పడి బోధ వింటూ పాదాలని అభిషేకిస్తుంది. ఇద్దరు కూడా మంచి పనులే చేస్తున్నటువంటి వారు అక్క చెల్లెళ్ళు. అయితే ఏంటి ఇక్కడ ఫలితం ఏంటంటే యేసు 4వ రోజున వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, వచ్చి ఎందుకు 4వ రోజున వచ్చాడు అనే కారణం కూడా మీకు చెప్పాలా. కొంతమంది సద్దూకయ్యలు, ఇంకా కొంతమంది కొన్ని తెగలు ఏమి నమ్ముతారంటే చనిపోయిన తర్వాత ఆత్మ 3 రోజులు ఇక్కడే ఉంటుందంట. చనిపోయిన తర్వాత చనిపోయిన వారి ఆత్మ 3 రోజులు ఇక్కడే ఉంటుందంట. ఆ బాడీ చుట్టే ఉంటుందంట, తిరుగుతూ ఉంటుందంట. జాగ్రత్త, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ బాడీ చుట్టే ఉంటుందంట ఆత్మ. అది మన విశ్వాసం కాదు. కొంతమంది యూదుల్లో కొన్ని తెగలు ఉన్నాయి, సద్దూకాయలు అలాంటి తెగలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు నమ్మేటటువంటి నమ్మకం అది. 4వ రోజున పరదేశకి వెళ్ళిపోద్ది. 4వ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ ఇక్కడ ఉండదు, పరదేశకి వెళ్ళిపోద్ది. ఈ 3 రోజుల్లోపు ప్రభు వచ్చి లాజరును బ్రతికిస్తే అది అద్భుతము అనబడదు, అది మహత్కార్యము అనబడదు, అది దేవుని కార్యము అనబడదు. ఎందుకని? ఇక్కడే ఉంది ఆత్మ. మనకు కనపడకపోవచ్చు, కానీ అక్కడ ఆత్మ ఉంది అంటారు వాళ్ళు. కాబట్టి అక్కడే ఉన్నటువంటి ఆత్మను తీసుకొచ్చి మళ్ళా లాజరులో పెడితే అది పెద్ద విశేషమేం కాదు వాళ్ళ లెక్కలో. కాబట్టి 4వ రోజున పరదేశకి వెళ్ళిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 4వ రోజున ఆత్మ ఇక్కడ ఉండదు. కాబట్టి 3 దినాల్లోపు యేసు రాలేదు. ఇది కారణం. యేసు రాకుండా ఉంటా కారణం, 3 దినాల్లోపు యేసు రాకుండా ఉంటా కారణం ఇది. అందుకని 4వ రోజున వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో పరదేశకి వెళ్ళిపోయినటువంటి ఆత్మను తీసుకురావాలా. అది యేసు యొక్క శక్తి. అప్పుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి నీ చనిపోడు. వార్త ఉంది, అంత్యదినంలో పునరుద్ధానం ఉంటుందని తెలుసు ప్రభువా అంటే, లేదమ్మా నేను ఎక్కడుంటే అక్కడే పునరుద్ధానం అన్నాడు. ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. నేనే పునరుద్ధానమును జీవము, నేనే పునరుద్ధానం. ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసు. అప్పటికింకా ఆయన పునరుద్ధానం అవలా, చచ్చిపోలేదు, పునరుద్ధానం అవలా. ఆయనను పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి యేసు, నేనే పునరుద్ధానం, ఐఎమ్ ద రిజరెక్షన్, నేను ఎక్కడుంటే అక్కడే రిజరెక్షన్ అన్నాడు ఆయన. అని ఏం చేశాడంటే సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ సమాధిని
దగ్గర వారు చాలా బాధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసు వారితో కలిసి కన్నీరు విడిచెను. 11వ అధ్యాయము 35వ వచనం చూడండి. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు మరి కన్నీళ్లు విడిచడం అనేది ఇక్కడే మనం చూస్తాం. లాజరు సమాధి దగ్గర ఆయన కన్నీళ్లు విడిచాడు. జీసస్ వెప్ట్ అన్నారు. జీసస్ వెప్ట్. బైబిల్ అంతటిలో చిన్న వచనం ఇది, అన్నిటికంటే చిన్న వచనం. 9 అక్షరాలు ఉంటాయి. యేసు కన్నీళ్లు విడిచెను. 9 అక్షరాలు. తెలుగులో జీసస్ వెప్ట్, ఇంగ్లీష్లో కూడా 9 అక్షరాలే. ఇది బైబిల్ అంతటిలో కూడా చిన్న వచనం, అతి చిన్న వచనం. ఇది షార్టెస్ట్ అన్నమాట. ఇది యేసు కన్నీళ్లు విడిచెను. తర్వాత ఎందుకు కన్నీళ్లు విడిచాడు? ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే ఆయన లాజరు మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అలాంటిది. ఇది మానవ సహజమైనటువంటి మనస్సు, కన్నీళ్లు విడచడం. యేసుక్రీస్తు ఆయన మానవ స్వరూపుడు. ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు. మరొక కోణంలో మనం చూచాం. మానవుడిగా ఉన్నాడు ఆయన. మానవుడిగానే శిలువ మరణం పొందాడు ఆయన మానవుడిగానే అనేకమైనటువంటి ఫీలింగ్స్, తన భావోద్రేకాలు తన జీవితంలో వచ్చినాయి. పరిపూర్ణ మానవుడన్నాం, పరిపూర్ణ దేవుడన్నాం. శిలువలో ఆయన మాట్లాడినటువంటి 7 మాటలు నేను మీకు చెప్పినప్పుడు నేను చెప్పా. మొదటి 3 మాటలు పరిపూర్ణ దైవత్వంతో కూడినటువంటివి. తర్వాత 3 మాటలు పరిపూర్ణ మానవత్వంతో కూడినటువంటివి. బాధ, వేదన, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా. మనిషి అన్నోడు ప్రతి ఒక్కడు కూడా కన్నీళ్లు పెడతాడు. ఏడవనటువంటి మనుషులు ఉన్నారా? కన్నీళ్లు రానటువంటి మనిషి. కన్నీళ్లు రాలేదు, ఏడవలేదంటే ఆడలో ఏదో తేడా ఉందని అర్థం. కోపం రాకుండా ఉంటుందా? ఏదో సందర్భంలో కోపం వస్తుంది, ఎవరి మీద ఉండదు. అది భావోద్రేకం, మానవ సహజమైనటువంటి మనసు. ఏడుపు కానీ, కోపము కానీ. యేసుకు దాహం వేసింది, అది కూడా మనిషికి వేసేటటువంటి దాహం. మనకు దాహం వేయలేదనుకోండి, మన బాడీలో ఏదో తేడా ఉందని అర్థం. దాహం వేయాలి. యేసుకు ఆకలేసింది. ఆకలేసి అంజూరపు చెట్టును శపించాడుగా, ఫలాలు లేనందుక. ఆకలేసింది ఆయనకి. ఆకలేయడం అనేది మనిషి యొక్క లక్షణం. అది దాహం వేయటం మనిషి యొక్క లక్షణం. కోపం వచ్చింది. ఆ యెరూషలేము దేవాలయం చూసినప్పుడు కోపం వచ్చింది దానికి. కొరడా పట్టుకున్నాడు. కొరడా పట్టుకొని మొత్తాన్ని కొట్టేశాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడాలి, దొంగల గుహగా చేశారు అని ఒక్కొక్కడిని విసిరేశాడు. కొరటదా కొట్టేశాడు. దేవుడు కూడా కొట్టాడు కదండి, మనం కూడా కొట్టుకుందాం అనుకుంటారేమో. అది ఫర్ ద డిసిప్లిన్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క క్రమశిక్షణ కొరకు. సంఘం యొక్క క్రమశిక్షణ కొరకు ఆయన కోపం పడ్డాడు. ఆయన ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆయన ఏడ్చాడు. ఇక్కడ కన్నీళ్లు విడిచాడు, ఏడ్చాడు. లాజరు సమాధి దగ్గర అన్నాడు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు. నమ్మినడలా దేవుడు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ సీ ద మిరకల్స్. నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నీకు అద్భుతాలు జరుగుతాయి. 40వ వచనంలో ఉంది ఈ మాట. 40వ వచనంలో, యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాడు. నమ్మకపోతే కలుగుతాయా? నమ్మకపోతే కలవు స్వస్థతలు. యేసు చాలా స్వస్థతలు చేశాడు. యేసు 3.5 సంవత్సరాల్లో ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చాలా స్వస్థతలు చేశాడు. ఆయన చేసి ఏమనేవాడు తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అనేవాడు.
అంతేగాని నేను నా గొప్పతనం నేను స్వస్థపరిచిందని ఏనాడు చెప్పలా, బైబిల్లో లేదు. మరి నేను చదివినంత వరకు నీ విశ్వాసము నేను స్వస్థపరిచను, సమాధానంతో ఇళ్ళు అని చెప్పేవాడు. మన విశ్వాసాలు మనలను స్వస్థపరుస్తాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. కొంతమంది అంటే నమ్మకం ఉంటుంది కదా. ఎవరైతే నమ్మకంగా మనం అంటే మనకి నమ్మకం ఉంటుందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏ మందు ఇచ్చినా తగ్గిపోద్ది. ముందే ఒక భావం ఆ డాక్టర్ మీద ఉంటుంది. ఆ డాక్టర్ అంటే ఇష్టం లేదనుకోండి, అతను అసలు సరైన మందు ఇచ్చినా తగ్గదు. మనకి నమ్మకం సగం తగ్గేది నమ్మకం మీదే, విశ్వాసం మీదే. యేసు దగ్గరికి కూడా మనం విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి, పనులు జరుగుతాయి. విశ్వాసం లేకుండా ఉంటే, నమ్మకం లేకుండా ఉంటే మనకి దొరకదు. చాలామంది భక్తులు అంటే విమర్శించడం కాదు కానీ జరుగుతున్నటువంటి సన్నివేశాలు, చాలామంది భక్తులు ఈ రోజుల్లో నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుద్ది అంటారు. ఇక్కడ ఎవరిది గొప్పతనం? ఇక్కడ ఎవరిది? పాస్టర్దా? పాస్టర్ మధ్యలో పాస్టర్ ఏముంది అంటే వాళ్ళు ఊహించేది, వాళ్ళు అనుకునేది ఏంటంటే నా గొప్పతనం అనుకుంటారు. అందుకనే పత్రికలో పేతురు గారు కూడా రాస్తాడు, కొంతమంది అంచె దినాల్లో తన రక్షకుని కూడా విసర్జిస్తారంట, ప్రభువును కూడా పక్కన పెట్టేసి తమ్మును తాము గొప్ప చేసుకుంటారంట. చాలా టీవీ ప్రసంగికులు మనం చూస్తాం. నేను ప్రార్థన చేస్తే మీకు జబ్బులు తగ్గుతాయి, నేను చేస్తే అది చేస్తే, ఇవన్నీ ఊరికే అదంతా కూడా అబద్ధాలు. మీ ప్రార్థనతో మా ప్రార్థన సపోర్టింగ్ అంతే. అయ్యగారు ప్రార్థన చేస్తే ఇట్స్ ఎ సపోర్ట్, మీ ప్రార్థనకి మాది కొంత సపోర్ట్. సంఘం ప్రార్థన సపోర్ట్. అసలోడికి ఉండాలా, అసలోడికి లేకుండా ఎంతమంది చేసినా అది కాదు. కొన్నిసార్లు దొరుకుతాయి, కానీ అసలు వాడికి అసలు ఆమెకు విశ్వాసం అనేది, భక్తి అనేది, ప్రార్థన అనేది ఉండాలి. లేకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, మీరు మాత్రం నా కోసం ప్రార్థన చేయండి అంటే అది కుదరదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. నీ ప్రార్థనకు, నీ జీవితానికి మేమందరము కూడా సపోర్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి దేవుని యొక్క ప్రజలు. కానీ మనకు స్వస్థత ఇచ్చేటటువంటిది దేవుడు. అల్టిమేట్గా దేవుని శక్తి. మన విశ్వాసానికి దేవుని శక్తి వచ్చినప్పుడే కార్యాలు జరుగుతాయి. అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ యేసు చెప్పాడు, ఆయన నీవు విశ్వాసం ఉంచితే, నువ్వు నమ్మితే కార్యము చూస్తావు, దేవుని మహిమను చూస్తావు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? వెళ్ళి లాజరు ఆ రాయి తీసివేయమని చెప్పగా 4 రోజులు అయిపోయింది ప్రభువా, మరి బాగోదేమో, వాసన కొడద్దు కదా అని చెప్పింది మార్త. ఇప్పటికీ వాసన కొట్టునని చెప్తే యేసు నీవు నమ్మితే అద్భుతాలు చూస్తావని చెప్పాడు. ఆ రాయి తీసివేస్తే యేసు ప్రార్థన చేసి ఆయన అన్నాడు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పక చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాను. లాజరు బయటికి రా. మన ప్రాణాలు, మన ఆత్మ వినగలిగినటువంటి శక్తి ఎక్కడుందంటే దేవుని యొక్క స్వరములోనే ఉంది. మనం వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి, మనకిష్టమైన వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు పెట్టి పిలిచి రమ్మంటే వస్తారా? వస్తే మీరు అక్కడ ఉంటారా? ఓ పొరపాటున వచ్చాడనుకో, మీరు పిలవగానే ఉంటారా మీరు అక్కడ? అమ్మో దెయ్యం వచ్చిందంటారు. కానీ యేసు స్వరాన్ని మరణించి సమాధి చేయబడి పరదైసుకు వెళ్ళినటువంటి ఆత్మలు కూడా వింటాయి, లోబడతాయి. ఎక్కడో 4వ రోజున పరదైసులో ఉంది ఆత్మ, లాజరు ఆత్మ. లాజరు అని పిలవగానే పరదైసులో ఉన్నటువంటి ఆత్మ వెంటనే వచ్చేసి లాజరు యొక్క శరీరంలోకి వచ్చేసింది. దట్ వాస్ ది పవర్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి శక్తి అది.
శక్తి. అక్కడ లాజరు బయటకు వచ్చాడు. ఇది ఒక మహా అద్భుతం. ఆనాడు లాజరు చాలా దినాలు యేసు వెంట ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యేసును చూడడానికి వచ్చేవారు కొంతమంది, అయితే చచ్చిపోయి బ్రతికినటువంటి లాజరు చూడడానికి వచ్చేవాళ్ళు చాలామంది వచ్చారు. అమ్మో, 4 రోజుల సమాధిలో ఉండి బ్రతికి బయట వచ్చి మళ్ళీ యేసుని వెంబడిస్తానంటే అది ప్రత్యేకతే కదా. ఆ లాజరును చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళంట. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం. విశ్వాసము అనేది అక్కడ చోటు చేసుకుంది. ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో కూడా షూనేమీయురాలు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనంలో ఉండి మనం చదువుకున్నాం. షూనేమీయురాలు ఎలీషా భక్తుడు, ప్రవక్త, మహాప్రవక్త ఎలీషా. ఆమెను షూనేమీయురాలు ప్రవక్తను చేర్చుకుంది. ఆమెకు ఆ ప్రవక్తకు ఒక గదిని సిద్ధం చేసింది. ఆ గదిలో ఒక బల్లను సిద్ధం చేసింది. ఆ ప్రవక్త వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి ఒక బస, ఇన్వైటింగ్ అనేది ఆమెలో మనం చూస్తాం. మార్తలో ఏ విధంగా ఇన్వైటింగ్ నేచర్ చూచామో, ఇంటికి ఆహ్వానించుకునేటటువంటి ఆ మనస్తత్వం, ఆ షూనేమీయురాలు కూడా అలాగే ప్రవక్త గారిని గౌరవించి, అయ్యా మా ఇంటికి రండి, మీరు వచ్చినప్పుడల్లా, ఈ షూనేము పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి, అది మాకు దీవెన అని ఆమె ఎప్పుడు కూడా ప్రవక్తని ఆహ్వానించుకుంటూ ఉండేది. దైవజనుల్ని ఇంటికి ఆహ్వానించుకుంటే ఒక దీవెనండి. పాస్టర్ గారిని ఇంటికి ఆహ్వానించుకుని ప్రార్థన చేయించుకుంటే దీవెన మీకు. చాలామంది ఆహ్వానిస్తారులే, కొంతమంది పట్టించుకోరు. ఏ పాస్టర్ గారు వస్తే మనకెందుకులే, ఆయన పోతాడు, ఆయన వస్తాడు. అసలు కొంతమందికి మన పాస్టర్ గారు ఎవరో కూడా తెలియదు. ఒక ఆమెను అడిగా, అమ్మ మేము సిఎస్ఐ సంఘం అండి అంది విజయవాడలో. ఏ సిఎస్ఐ సంఘం అమ్మ మీరు అని అంటే, అక్కడ ఉంది కదండి పెద్ద చర్చి, సెయింట్ పాల్స్ బెసిలికా, ఆ చర్చికి వెళ్తామండి అంది. నేను అప్పుడు అక్కడే పనిచేస్తున్నా. ఎవరమ్మా మీ పాస్టర్ గారు అన్న. ఏమోనండి మరి ఎవరో తెలియదు. ఎక్కడ చూసినట్లేదా? లేదు. పాస్టర్ గారి పేరు తెలుసా? పోనీ తెలియదు. ఏమో ఎందుకని? ఎదురుగానే ఉన్నా, వారం చూసే పాస్టర్ నేనేగా, ఎదురుగానే ఉన్నా. నా ముఖం తెలియట్లేదు ఆమెకి, నా పేరు తెలియట్లేదు. ఎవరా మా పాస్టర్ గారు అంటే తెలియదండి అంది. ఎప్పుడు వస్తావు నువ్వు చర్చికి? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో మధ్యలో వస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోద్ది? అవ్వకముందు వెళ్ళిపోద్ది. ఎక్కడికి కూర్చుంటుంది? ఎక్కడో చివరిలో కూర్చుంటుంది. చాలా పెద్ద చర్చి కదా అది, చాలా పెద్ద చర్చి. ఎక్కడో చివరిలో కూర్చుంటుంది. మన ముఖాలు కనపడవు, మన పేర్లు తెలియదు. ఆ సంఘంతో లేకపోతే ఆరాధనతో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటే ఉంటుంది. ఏదో మధ్యలో వచ్చి ఓ 10 నిమిషాలు పోవగానే కూర్చొని వెళ్ళిపోయి, నేను కూడా చేసే సంఘమేనండి అంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాస్టర్ గారి పేరు తెలియదు, పాస్టర్ గారు ఎవరో తెలియదు, మీ సంఘ సేవకుడు ఎవరో తెలియదు, ఏమి లేకుండా ఏదో ఒక నామకార్థం అనేటువంటి స్థితి. అది మనకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నది కొద్దిమందే కాబట్టి ఖచ్చితంగా అందరూ కనపడతా. దైవజనుడిని ఇంటికి ఆహ్వానించుకొని బిర్యానీలు పెట్టక్కర్లా, మార్తలాగా తొందరపడక్కర్లా, అది ఇది చేయాలని తపన అక్కర్లా. చిన్న ప్రార్థన ఆ ఇంట్లో జరిగితే చాలు, అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు. చనిపోయినటువంటి లాజరు 4 రోజుల తర్వాత ఎందుకు లేవగలిగాడంటే, వారు యేసుకు చేసినటువంటి ఆ గౌరవం, యేసుకు ఇచ్చినటువంటి గౌరవం, మర్యాద, భక్తి, విశ్వాసం. షూనేము పట్టణస్థురాలమే. ఎలీషా కొరకు, ఒక దైవజనుని కొరకు, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రండి, మీకు పైన ఒక గది ఏర్పాటు చేశాను, మీరు కూర్చోవడానికి కుర్చీ, బల్ల ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను, ఎప్పుడొచ్చినా రండి,
మా ఇంటి దగ్గర బస చేయండి. అది దీవెన అనుకుంది. ఆమెకు పిల్లలు లేరు. ప్రార్థన చేశాడు ఎలీషా. ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎదుగుతూ ఉండగా జబ్బు వచ్చింది. చచ్చిపోయాడు కూడా. చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరలా ఎలీషా కౌరు పెట్టింది ప్రవక్తకి. ప్రవక్త వచ్చాడు. ఆ గదిలోకి వెళ్ళి మరణించినటువంటి ఆమె కుమారుడిని ప్రార్థన చేసి లేవనెత్తాడు. ఎందుకంటే ఆ ప్రవక్త ఆ బిడ్డ కొరకు కన్నీళ్లు కార్చాడు. యేసు లాజరు కొరకు కన్నీళ్లు కార్చాడు. ఎందుకు అని అంటే వారు ఆయన పాదాలు పట్టుకున్నారు. ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం ఒక్కసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. అంటే పాదాల మీద పడింది ఆమె కూడా. షునేమీరాలు కూడా మార్తలాగా మరియలాగా ఆమె పాదాల మీద పడి వేడుకుంది, అయ్యా నా బిడ్డ చనిపోయాడు, నీవు వచ్చి ప్రార్థన చేయి, బ్రతికించు అని చెప్పినప్పుడు అదంతా మనం చదువుకున్నప్పుడు ఎలీషా ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతను బ్రతికించాడు. ఇది దేవుని అద్భుతం. దేవుని అద్భుతాలు జరగాలంటే దైవజనుని గౌరవించాలి, ఆహ్వానించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇంకొక మాట నేను చెప్తాను, చెప్పి ముగిస్తాను. లాజరు చనిపోయి మళ్ళా బ్రతికాడు. బ్రతికిన తర్వాత మళ్ళా కొంతకాలం జీవించాడు కదా, మామూలుగా జీవించి మళ్ళా మామూలుగా చనిపోయాడు. మళ్ళా ఆయనకు మరణం వచ్చినప్పుడు మామూలుగా చనిపోయాడు. బ్రతికిన తర్వాత, మొదటిసారి చనిపోయి బ్రతికిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా విచారంగానే ఉన్నాడంట. అంతకుముందు ఉన్నటువంటి సంతోషం తిరిగి లేచిన తర్వాత ఆయనలో కనపడలా, ఆ ముఖంలో ఆనందం కనపడలా. ఎందుకు ఎట్లున్నావు, ఎందుకు బాధకుంటున్నావేంటి, ఎంతో సంతోషించాలి కదా, చచ్చిపోయి తిరిగి లేచావు కదా, మళ్ళా జీవం వచ్చింది కదా, సంతోషించాలి కదా, ఎందుకు బాధపడుతున్నావు, ఎప్పుడు మొహంలో ఆ సంతోషం కనపడలేదేంటి అని అడిగారంట. అడిగితే లాజరు చెప్పాడంట, 4 రోజులు పరదేశంలో ఉన్నా కదా, 4 రోజులు పరదేశంలో ఉన్నప్పుడు ఎంత సంతోషమో ఎంత ఆనందమో దేవుని సన్నిధిలో. మళ్ళీ ఈ పాడు లోకానికి ఎందుకు వచ్చాను రా బాబు అని బాధపడుతున్నానన్నాను. ఈ పాడు లోకానికి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చానా అని బాధపడుతున్నాను. 4 రోజులు పరలోకం యొక్క అనుభవాన్ని నేను అనుభవించాను. ఎంత ఆనందమో ఎంత సంతోషమో. అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, కష్టం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. దేవుడు వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుని సాన్నిధ్యము ఆ పరదేశంలో. దేవుని ఆత్మలు, దేవుని పరిశుద్ధుల ఆత్మల్లో ఎంత సంతోషం ఉందో నేను చెప్పలేదు. అంత సంతోషకరమైనటువంటి ఆ స్థితిలో నుండి మరలా నేను ఈ పాడు లోకానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నాను అన్నమాట. అర్థమైందా మీకు? చచ్చిపోయాడు అని బాధపడతాం మనం, మన ప్రియులు మరణించినప్పుడు. కానీ మనకంటే వారు ఉన్నతమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితికి వారు వెళ్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఇదే మనకు పరలోకంలాగా అనిపిస్తుంది. ఈ వైభవాలే, ఈ సుఖాలే పరలోకంలాగా మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ లాజరు చెప్పిన సత్యం ఏంటంటే ఆ వైభవము గొప్పది, పరలోక వైభవము గొప్పది. అక్కడ 4 రోజులు జీవించిన తర్వాత ఈ లోకంలో ఎవ్వరు కూడా జీవించడానికి ఇష్టపడరు అన్నాడు. అంత మాత్రంతో ముందు వెళ్దామని కోరుకుంటాం మనం.
ఆ? అక్కడ బాగుందంట, వెళ్ళిపోదామని కోరుకుంటామా? కోరుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఎంతకాలం ఈ లోకం ఇస్తే మనకి ఈ లోకంలో జీవిస్తాం. జీవించి ఈ లోకం తర్వాత పరలోకం వెళ్ళటానికి సిద్ధపడాలి. ఒకవేళ పరలోకం పొరపాటున తప్పిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? అగ్నిగుండానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఆ నరకానికి వెళ్లకుండా తప్పించుకొని పరలోకానికి వెళ్ళడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఉంది, మరణము అందరికీ వచ్చును అన్నాడు. బ్రతికి ఉన్నవారు దాన్ని మనసున పెట్టవలెను అన్నాడు. మరణించిన వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? మరణించిన తర్వాత సంవత్సరం వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటాం. చచ్చిపోయినప్పుడు భోజనం పెట్టకపోయినా బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకి, చచ్చిపోయిన తర్వాత వేల మందికి పిలిచి భోజనాలు పెడతాం. అప్పుడు భక్తి వస్తుంది. బతికున్నప్పుడు పెట్టాలా? బ్రతుకున్నప్పుడు ప్రేమగా చూడాలి. అందరినీ కూడా, ఒక తల్లిదండ్రులనే కాదు, అందరినీ. బ్రతికి ఉన్నప్పుడు అందరితో సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చేతనంతవరకు ఇతరులకు మేలు చేయాలి, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవాలి బ్రతుకున్నప్పుడే. ఎందుకంటే జీవితం చాలా కొద్దిదే. 900 సంవత్సరాలు మనం జీవిస్తాం అనుకున్నారా? బతుషర్లాగా 969 సంవత్సరాలు జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడా? లేదు. నరుని ఆయుష్ 70 సంవత్సరములే. మా ఆయుష్కాలము 90వ కీర్తనలో రాశాడు కదా, మనం చదువుకున్నాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నీడల 8 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. 80 సంవత్సరాలు దాటిన తర్వాత అంత ఆరోగ్యంగా ఉండటం అనేది జరగదు. 80 తర్వాత ఇప్పుడేం పర్లా, 80 తర్వాత ఏదో ఒక వీక్నెస్ వస్తూ ఉంటుంది. శరీరంలో ఆ శక్తి తగ్గి ఏదో ఒక వీక్నెస్ వస్తూ ఉంటుంది. అంత మాత్రంతో 80 కాదు, 90 జీవించవచ్చు, 100 జీవించవచ్చు. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. ఆ మోషే రాసిన కీర్తన అది, మోషే రాసిన కీర్తన. అయితే ఎంతకాలం జీవించినా సరే అది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో దేవుడిచ్చినటువంటి కొద్ది కాలం ఈ భూలోక జీవితంలో అందరితో మనం సమాధానంగా శాంతియుతంగా జీవించగలిగి దేవునితో మనము ఆ భక్తి విశ్వాసాలు కలిగినప్పుడు ఈ లోక జీవితాన్ని దాటిన తర్వాత పరలోక రాజ్యానికి మనం స్వతంత్రించుకుంటాం. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ లోకమే మనకు సిద్ధపాటు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, దేవుని యందు భయభక్తులు, విశ్వాసము, వినయము, విధేయత, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యం కొరకై మనల్ని సిద్ధం చేసుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రేమన్న వాళ్ళారా, ఇదిగో లాజరు గారు చెప్తున్నాడు, 4 రోజులు పరదేశంలోకి వెళ్ళిన తర్వాత మరలా ఈ పాడు లోకానికి ఎందుకు వచ్చానని బాధపడదు. కాబట్టి ఈ లోకం తర్వాత నిత్యానందము, నిత్య విశ్రాంతి, నిత్యానందములోనికి మనం ప్రవేశించడానికి మన జీవితాలు సంసిద్ధం చేసుకోవాలి. అందుకనే పౌలు గారు ఏమంటాడు? నేను నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. కాబట్టి నా కొరకు ఏమని చూడండి, తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి, విశ్వాసమును కాపాడుకుంటుంది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది. వృద్ధాప్యములో రాసుకున్న మాట ఇది, నా పరుగు కడముట్టించితిని. అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది. ఇక చివరి దశకు వచ్చేసి ఏమంటున్నాడంటే, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. ఎప్పటి వరకు కాపాడుకోవాలి విశ్వాసాన్ని? చివరి వరకు, అంటిల్ అవర్ డెత్, మరణము వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించడానికి
భక్తుడైనటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందుడి. యేసు అదే చెప్పాడు, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందుడి. మానవుడు మారాలి, రూపాంతరం చెందాలి, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకంలోనూ పరలోకంలోనూ సంతోషము, సమాధానము మన జీవితాలకు దేవుడిస్తాడు. కన్నీరేమి కష్టమేమి కానారాదేయందు, కన్నీరేమి కష్టమేమి కానారాదేయందు, కానారాదేయందు ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండో. అక్కడ ఇదంతా పరలోక రాజ్యంలో కన్నీరేమి కష్టమేమి అక్కడ ఉండదు. ఎన్నడైనటువంటి చూడనటువంటి వింతలు అక్కడ ఉంటాయంట. అది దేవుని రాజ్యం. పరమాకానాన్ పురమో నందు పనులు మనువులు లేవు. అక్కడేం పనులు లేవు ఇక్కడలాగా. ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటాం పనులు. అక్కడేం పని లేదు. పరమాకానాన్ పురమో నందు పనులు మనువులు లేవు, పనులు మనువులు లేవు, హల్లెలూయా పాటలతో ఆనందంబు నందా, హల్లెలూయా పాటలతో ఆనందంబు నందా. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు కూడా స్తుతి చెల్లిస్తాం. మరణించిన వారి యొక్క ఆత్మలు పరదైసులో ఉండి ఏం చేస్తాయి అంటే, ఒకటి దేవునికి స్తుతి చెల్లిస్తాయి అంట. మా దేవునికి స్తోత్రమును మహిమయు కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు మహిమయు యుగయుగములు కలుగునుగా కానీ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. రెండవది, వారు విడిచేయడనే వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. వారి కుటుంబాల కొరకు, రక్త సంబంధాల కొరకు, సంఘాల కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే ఆత్మలో ఈ లోకంలో ఆగిపోదు. ప్రార్థన పరిచర్య ఒక్కటే ఈ లోకంలో ఆగిపోతుంది. ఆగిపోకుండా కొనసాగే పరిచర్య ప్రార్థన పరిచర్య. ఇది ఈవెన్ ఇన్ ద ప్యారడైజ్. ఆ ప్రార్థన పరిచర్య అక్కడ కూడా ఉంటుంది. ఆత్మలు ప్రార్థన చేస్తాయి అంట. దేవునికి స్తుతులు చెల్లిస్తే ఇక్కడ వారి కొరకు విజ్ఞాపనలు చేస్తాయి. ఆ విజ్ఞాపనలకు ఫలితమే ఇవాళ మనము మన బిడ్డలు వర్ధిల్లుతారు. మనకంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి మన పితరులు ఉంటారు కదా, మన తల్లిదండ్రులు తాతలు ఉంటారు కదా, వాళ్ళు మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలకు ఫలితంగా ఇవాళ మనకు మన బిడ్డలకు మేలు కలుగుతూ ఉంటుంది, ఆశీర్వాదాలు వస్తాయి, ఆ దీవెనలు మన మీదకి వస్తూ ఉంటాయి. నీతిమంతుని యొక్క సంతానము వారి తదనంతరము ఆశీర్వదించబడనన్నాడు. తదనంతరము కూడా ఎందుకు తదనంతరం అంటే వాళ్ళ ప్రార్థనలకు ఫలితం మనకు మన బిడ్డలకి వస్తూ ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మన పెద్దలు, మన పూర్వీకులు, మన పితరులు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకము మనము జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో లెట్ us లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ జీవితము, భూలోక జీవితం దేవుడిచ్చిన బహుమానము. మనము దేవుని మహిమార్థం జీవించాలి. అట్టి అవకాశం ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాలము మాతో మేము కొన్ని వాక్యములు జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. షునేమీయురాలు, ఎంతో విశ్వాసము కలిగినటువంటి భక్తురాలు తమ కుమారుని రక్షించుకుంది. మార్తా మరియులు ఎంతో విశ్వాసము కలిగినటువంటి వారు తమ తమ్ముడిని రక్షించుకున్నారు. అలాగే పౌలు
విశ్వాసముతో అనేక మందికి నీ వాక్యాన్ని ప్రబోధించి నీవు పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తువు అని రాజుల దగ్గర కూడా ఆయన వాక్యాన్ని ప్రబోధించాడు. అగ్రపరాజయ అని సంబోధించి ఆయన వాక్యాన్ని ప్రబోధించాడు. నీవు రక్షించుకున్నావు, నీ విశ్వాసములో బలపరుచుకున్నావు, అవిశ్వాసము నుండి విశ్వాసంలోనికి తీసుకొచ్చావు. ప్రభువా, మా విశ్వాసము పరిపూర్ణమైనటువంటి విశ్వాసము అనబడేటానికి కృప దయచేయి. విశ్వాసాన్ని అంతవరకు మేము కాపాడుకొని తద్వారా మా జీవితాలను నీకు అనుకూలమైనటువంటి జీవితాలుగా ఉండటకు సహాయం చేయమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని మా ప్రభుని యేసుక్రీస్తు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇరవై 23వ పేజీలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాససూత్రం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిల తండ్రిని దేవుణ్ణి నమ్ముచున్నాను, ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకంకి ఎక్కి సర్వశక్తుల తండ్రిని దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. తులాకులో తీర్పు తెచ్చుట కాకుండా వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, సార్వత్రిక సంఘమును, దయచేసి కూర్చోనండి. పోయిన ఆదివారము అర్పించబడిన కానుకలు కృతజ్ఞతలు 600 రూపాయలు, ప్లేట్ ఆఫరింగ్స్ 3020 రూపాయలు, మొత్తము 3620 రూపాయలు. యథావిధిగా మన ఆరాధనలు ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఆరాధన మనము ప్రారంభిస్తాం. కాబట్టి అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి శుక్రవారం స్త్రీల సహవాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు అందరూ కూడా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్త్రీల సహవాసానికి పాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత బైబిల్ ఎగ్జామినేషన్ ఉన్నది, న్యాయాధిపతుల గ్రంథం మీద. పోయిన వారం మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకు చేసాం? ఓకే, వసంత గారు కొంచెం అనారోగ్యంలోకి వెళ్ళటం వల్ల కొంచెం మధ్యలో మనకు కలవరం అనేది వచ్చింది. మళ్ళీ తిరిగి వారు ఎండింగ్లో వారు వచ్చేసారు. వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు. ఈ ఎండల వేడిమికి మనకి కొంచెం నీరసం రావడం అనేది మరి సహజమే. కాబట్టి మరి మనం సమయాన్ని పాటించి ఈ ఏప్రిల్ నెల ముగింపులోకి వచ్చాము. మే నెల కూడా చాలా ఎండలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మన ఆరోగ్యాలు కాపాడుకుంటూ మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చేటటువంటి ప్రతి బలహీనత నుండి దేవుడు మనల్ని కాపాడాలి. అందుకొరకై మనం ప్రార్థన చేసుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి మన యొక్క కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏమైనా మార్పు గమనిస్తున్నారా? కాంపౌండ్ వాల్ వైట్ వాష్ కూడా చేయబడింది. ఫస్ట్ మొదటి వైట్ వాష్ చేయబడింది. తర్వాత టాయిలెట్స్ కూడా ఆన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. మరి దేవుడు
ఈ కార్యాలన్నీ కూడా జరిగించాలని మనము ప్రార్థన చేయవలసింది. మనకు డస్ట్ దొరకట్లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ సీజన్లో ఉంది కాబట్టి డస్ట్ దొరకట్లేదు. అది లభించినప్పుడు దాన్ని కూడా ఆ డస్ట్తో మనం మెరగపోయించాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ విధంగా క్యాంపస్ అంతా కూడా మనము కొంచెం చూడముచ్చటగా ఉంచడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటన్నిటి కొరకు మీరు ప్రార్థించాలని, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు డొనేషన్స్ అర్పించాలని కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఓకే, అందరం నిలవబడి కానుకలు అర్పించుకుందాం. 440వ కీర్తన, తనువు నాది దిగో గైకొని మీయో ప్రభువా. ఈ కీర్తన పాడుతూ మనం కానుకలు అర్పించుకుందాం. తనువు నాది దిగో గైకొని మీయో ప్రభువాని,
దేవా, అన్ని మంచి వరములకు దాత, నీ జనులకు ఈ కానుకలు దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమంతట సమాధానమును దైన విస్తరింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడుండుగాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధపరచుబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలంతా ఏకాదృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలన నడిపింపము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ జలను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయమును పవిత్రపరచుము. సమాధానకర్తవును, ఐక్యమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణు చుచ్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధ బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నం నేటి నుండి మమ్మల్ని తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినరమములకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు ఒక దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపంలో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైన ఎల్లప్పుడూ చేయలాగున మా పనుల నీవు నీ పరిపాలన జరపడట్లు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దయచేయము. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, గతించిన కాలమంతా మమ్మలను కాపాడి ఈ నూతన పరిశుద్ధ దినములో మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఏప్రిల్ నెలంతా కూడా గతించిపోతూ ఉన్నది. మే నెలలోనికి మేము ప్రవేశించబోతూ ఉన్నాం. కావలసినటువంటి ఆరోగ్యాలు, ఆత్మీయ శక్తిని మా అందరికి కూడా అనుగ్రహించుము. స్థానిక సంఘములో అన్ని కుటుంబాల్లో కూడా నీ పవిత్ర ఆత్మశక్తిని అనుగ్రహించి ఆరోగ్యాలతోనూ ఆత్మీయ శక్తితో నింపి నీ కృపలతో నీ వర్ధల చేయి ప్రభువా. ఎవరైనా అనారోగ్యముగా బలహీనతలో ఉంటే ముట్టుకొని స్వస్థపరిచి బలపరచుము. ఈ వేసవి కాల తీవ్రత, ఎండల తీవ్రత వల్ల ఎవరికి ఎలాంటి బలహీనతలు కలగకుండా నీవే సహాయం చేయి ప్రభువా. అలాగే మా అధ్యక్ష ఖండాన్ని దీవించుము. అధ్యక్ష ఖండంలో ఉన్నటువంటి సంఘాలను, గురువులను, మా యొక్క బిషప్ తండ్రి గారిని అలాగే దీవించి బలపరచుము నాయన. నీ కృపలతో ప్రతి ఒక్కరిని కూడా నింపి ఆస్వాదించుము. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించుము, ఆస్వాదించుము. దేశమంతా నిన్ను ఆరాధించగలిగేటటువంటి దేశముగా నీవు ఆస్వాదించు నాయన. ఇప్పుడు రాబోయేటటువంటి దినములలో జరగబోయేటటువంటి ఎలక్షన్స్ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, దేశాన్ని సమర్థవంతంగా పరిపాలన చేయగలిగినటువంటి, నీ యందు భయభక్తులు కలిగినటువంటి క్రైస్తవులకు, సంఘాలకు మేలు చేసేటటువంటి అధికారులను నీవు రప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి, దేశానికి కూడా ప్రభువా, మత ఛాందస్సవాదులు కాకుండా సెక్యులర్గా అందరినీ గౌరవించగలిగి, అందరిని ప్రేమించగలిగి, అందరినీ పరిపాలించగలిగేటటువంటి వారిని, ముఖ్యంగా మరి క్రీస్తును ఘనపరిచేటటువంటి వారిని నీవు ఎన్నిక చేసుకోమని దేవుని బిడ్డలంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, దేవాని సన్నిధి అనుగ్రహించి ఈ దేశంలో ఇంకా నీ యొక్క సువార్త ప్రకటించబడినట్లు అనేక మంది నీ పాద సన్నిధికి రాగలిగినట్లు సహాయం చేయము.
ఈ రాష్ట్రంలో ఇంకా నిన్ను విశ్వసించినటువంటి వారు విశ్వసించి నిన్ను వెంబడించినట్లుగా సహాయం ఇచ్చేయు. ఈ కృప, నీ సన్నిధి, ప్రసన్నత ప్రతి ఒక్కరితో కూడా ఉంచి బలపరచు. సార్వత్రిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని ఈ ఉదయకాలపు దీవెనలు అనుగ్రహించి ఈ వారమంతా నీ సన్నిధి మాతో ఉంచి కుటుంబాలతో ఉంచి బలపరిచి భద్రపరచుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తురా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మనిత్య సహవాసము, సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనుగాక. ఆమేన్. 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 అందరం నిలవబడి 521వ కీర్తన, యేసుతో టీవీగాను పోదాం అనే కీర్తన ముగింపు కీర్తనగా పాడుకున్నాం. 521. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యోధనారంభుతో పోదమా, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో